నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో సమావేశం పెట్టిన తర్వాత ఆయన అన్నది అది నిన్న మాట్లాడుకున్నాం. మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, కానీ ప్రజల నుంచి పెద్దగా ఏమీ లేదు, తిరస్కరణ ఉంది, వ్యతిరేకత ఉంది, నచ్చట్లేదు, ఇలాంటివి చెప్పారు కదా, ఒప్పుకున్నారు కొంత. ఎలా ఉంది అని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి, మనది పొలిటికల్ గవర్నెన్స్, అంటే నాయకుల మాట వినాలి అన్నట్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా చెయ్యండి అని చెప్పేసి. మరి ఆయన అలా చెప్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో పరస్పరం విరుద్ధంగా వైజాగ్లో ఎక్కువ భూ ఆక్రమణలు అవన్నీ జరుగుతున్నాయి, దీని వెనకాల నాయకులు ఉన్నారు, పట్టించుకొని మీరు ఎవరినైనా లెక్క చేయొద్దు అని చెప్పి కలెక్టర్లకి ఈయన చెప్పారు. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటే ఎవరి మాట వింటారు కలెక్టర్ను? ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారేమో పొలిటికల్ గవర్నెన్స్ అంటారు, లోకేష్ గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటారు, నాయకుల మాట వినాలి అధికారులు అంటారు, అంతా బాగానే ఉంది. కానీ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారేమో అయ్యా 5 జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విపరీతమైన భూ కబ్జాలు, అందులో వైజాగ్లో రాజకీయ నాయకులే విపరీతంగా తినేస్తున్నారు భూములన్నీ అనేది కంప్లైంట్. ఇప్పుడు వైజాగ్కి ఎందుకు అంత డిమాండ్ పెరిగిందంటే, వైజాగ్కి ముందు నుంచి డిమాండ్ ఉంది. అప్పుడు కూడా వైసీపీ హయాంలో వీళ్ళంతా కబ్జాలను గోల చేశారు కదా. వైసీపీ హయాంలో కూడా జరిగాయి జరగలేదనే దాంతో సంబంధం లేకుండా ఓని గోల చేశారు. ఇప్పుడేమో స్వయంగా మీ డిప్యూటీ సీఎంఏ అంటున్నారు, అయ్యా కబ్జాలు జరుగుతున్నాయి, దీన్ని కాపాడండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చూడండి మన సీఎం పవన్ గారు చెప్తున్నారు, ఏదో చూడండి అని ఎస్పీ గారికి ఏదో ఆర్డర్లు పాస్ చేశారు. కానీ యాక్చువల్గా ఏమిటి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా వైజాగ్లో భూ కబ్జాలు జరుగుతున్నాయి, తెలుగుదేశం నాయకులందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని? ఆయన వరకు ఆయనకి బోలెడు నెట్వర్క్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీసు ఉంటుంది, అందరూ ఉంటారు. ఆయనకి ఏమీ చెప్పకుండా వైజాగ్లో ఏం జరుగుతుంటారంటే అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఏం చేస్తారు, ఈ రాజకీయ నాయకులు తెలుగుదేశం వాళ్ళ అవినీతిని అరికట్టడం అనేది అది ప్రాక్టికల్గా అంత చిన్న విషయం కాదని క్లారిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే డబ్బులు లేకపోతే రేపు టికెట్లు రావు, టికెట్లు రాకపోతే మేము ఇంకా పాలిటిక్స్లో ఉండి ఏం ప్రయోజనము, కాబట్టి డబ్బులు సంపాదించుకోకపోతే ఎట్లా, ఏదో ఒక రూట్లో సంపాదించుకోగలని వాళ్ళు వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటి ఆయన అంటే, నేను చూశారా, నేను చాలా ఫెయిర్గా ఉన్నాను, నేనే సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పుకోవడానికే, లేకపోతే నిజంగా ఆయన ఏదన్నా ఒత్తిడికి గురవుతున్నారా అంటే, ఇంత మునుపు కూడా అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదని కొంచెం అసహనానికి గురవుతున్నారు ఆయన. ఈ అసహనం అంతా ఎందుకు, పార్టీలో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ఏమిటంటే, పార్టీకి ఆయనే జనసేన అధ్యక్షుడిగా సుప్రీం ఆయనే అయినప్పటికీ పార్టీలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఎక్కడ చూసినా పైచేయిగా ఉండి జనసేనకు పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా చేస్తున్నారు నియోజకవర్గాలు. అదొక పాయింట్ అయితే, రెండోది ఏమిటంటే, మనము ఎప్పుడైనా అధికారంలోకి రావాలి, కానీ ఈయనేంది ఇంకా 15 ఏళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉంటామంటే, ఇంకా 15 ఏళ్ళు వీళ్ళు చెప్పినట్టు చేతులు కట్టుకొని మనం నిలబడి ఉండాలంటే ఇంక మనం ఈయనెందుకు పార్టీ పెట్టినట్టు, మనం ఎందుకు ఈ పార్టీలో ఉన్నట్టు, ఈయన ఎందుకు పార్టీ పెట్టాడు, ప్రశ్నించేదానికే పార్టీ పెట్టానన్నాడు కదా, ఈయన ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అధికారంలో ఉన్నప్పుడే కదా ప్రశ్నలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నించడం చాలా సులభం, అధికారంలో ఉన్నప్పుడు జరిగే తప్పుల్ని ప్రశ్నించడమే అన్నిటికంటే కష్టం. సరే, ఇప్పుడు ఈయన ఏదో ప్రశ్నిస్తున్నాడు అంటే, ఏదో వైజాగ్లో భూ కబ్జాలు అది అంటే, వైజాగ్లో వీళ్ళు ఎప్పుడైతే డెవలప్మెంట్ పేరుతో గూగుల్ అని అదని ఇదని అన్నారో అందరికన్నా ఇప్పుడు వైజాగ్ మీద పడింది. వైజాగ్లో కంప్లీట్గా ల్యాండ్ లిటిగేషన్లు, ల్యాండ్ గొడవలతో నిండిపోయి ఉన్నది అది వైజాగ్. దీన్ని ఎలా సరి చేస్తారు? ఇన్వాల్వ్ అయ్యింది మీ వాళ్ళే, మీ పోలీస్ అధికారులే, మీ ప్రభుత్వ ఎస్పీలు, మీ ప్రభుత్వ పోలీస్ అధికారులు, మీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఏమి కేసులు పెడతారు, ఏమి చర్యలు తీసుకుంటారు? అది ఎట్లా సాధ్యము? కాబట్టి ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా ఏమి చెప్పినా చంద్రబాబు నాయుడు గారు అది ఊరికే మాటతో కంటి తుడుపుకి అలాగే ఇలాగే చర్యలు తీసుకుందాం అది ఇది అంటారు, కానీ ఆయన ఏ చర్యలు తీసుకోరనే దానికి కొలికిపూడి వర్సెస్ చిన్ని కేసు ఉంది, ఇటువైపు జయరాం వర్సెస్ ఆయన ఎవరు అంబిక ఆయన కేసు ఉంది. 2 కేసులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఎన్ని కేసులు ఉన్నాయి కదా, ఎన్ని నియోజకవర్గాల్లో ఈ గోళలు గొడవలన్నీ ఉన్నాయి కదా, మరి ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఆయన? తీసుకునే పరిస్థితుల్లో కూడా ఆయన లేరు. ఎందుకు లేరంటే, వీళ్ళ అవినీతికి అడ్డుకట్ట వేస్తే ఏం చేయాలి? ఎమ్మెల్యేలని రేపు పొద్దున మహా అయితే టికెట్లు మారుస్తాడు, ఎంతమందిని మారుస్తాడు ఆయన? మార్చలేడు కదా. కాబట్టి ఆయన ముందున్న సమస్యల్లో ఏమిటంటే, కరవమంటే కప్పకపోవడం, మేము అదేం ఉండదు కదా,
పాముకు కోపం అని, నీ వదలమంటే పాముకు కోపం అని అట్లా అయిపోయి కూర్చుంది ఆయన పరిస్థితి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఈయన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పే అవకాశం ఆయనకు ఉంది కదా ఉప ముఖ్యమంత్రిగా. కానీ ఆయన ఒక్కోసారి మీడియాకి ఎక్కేసి పబ్లిక్గా మాడుతూ ఉంటారు. సరే, ఆయన సినిమా నటుడు కాబట్టి కొన్నిసార్లు అటు రూల్స్ తప్పుతూ ఉంటాడు. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా బోలెడు మంది ఈ కబ్జాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. మనం వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలి? ఎవరు తీసుకుంటారు వాళ్ళ మీద చర్య? టోటల్గా ఏమిటంటే వీళ్ళు పోయినసారి ఏమైతే ఆరోపణలు చేసి, ఏమైతే జగన్ ప్రభుత్వం మీద బోలెడన్ని ప్రచారాలు చేసి అధికారాల్లోకి వచ్చారో అవే రిపీటెడ్గా వీళ్ళు ఏమైతే వ్యతిరేకించి విమర్శించి ఆరోపణలు చేశారో అవే పనులే చేస్తున్నారు కంప్లీట్గా. వీళ్ళ హయాంలో గంజా ఏం తగ్గలేదు, వీళ్ళ హయాంలో అప్పులేమీ తగ్గలేదు, వీళ్ళ హయాంలో దందా ఇంకా పెరిగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు పేకాట క్లబ్బులు ఎక్కడ చూసినా పెట్టేసినారు, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలని. మరి మీ హయాంలో ఏం తగ్గింది? ఎమ్మెల్యేల అవినీతి తగ్గిందా? ఎంపీల అవినీతి తగ్గిందా? లేకపోతే ఇంకేదన్నా ధరలు తగ్గాయా? లేకపోతే జిఎస్టీ ఆదాయం పెరిగిందా? మరి ఏమి మార్పులు వచ్చాయని మీరు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అది ఎంతకాలం? 1 year 1.5 yearకి అది కూడా తేలిపోతుంది కదా. మ్యాక్సిమం టైం ఎంత ఉంది మీకు? 1 year 1.5 yearకి మీరు చెప్పిన అమరావతి కానీ, పోలవరం కానీ, ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాల సృష్టి కానీ ఇవి జరగకపోతే నిరుద్యోగ భృతి మహిళలకు 1500 ఇవ్వడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో బాగా కత్తిరించి కాసింత ఇస్తారేమో లాస్ట్ మూమెంట్లో, మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మీరు 2 ఏళ్లలో మీకు మ్యాక్సిమం టైం మీరు పాస్ మార్కులు తెచ్చుకోవడానిక, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారా, సెకండ్ క్లాస్ తెచ్చుకుంటారా, ఫెయిల్ అవుతారా అనే దానికి మీకు మ్యాక్సిమం టైం 1.5 year 2 years. ఈ 2 yearsలో ఇక మీరు జగన్ గారిని నిందించి ఇంకేమీ సాధించలేరు. ఆయన హయాంలో విధ్వంసము, ఆయన ఇచ్చిపోయిన అప్పులు ఇటు ఏమీ మాట్లాడలేరు. అయిపోయింది, ఆ గ్రేస్ పీరియడ్ అయిపోయింది. మీరు ఏం చేసినా మేము ఇది చేసాం, మేము అది చేసాం అని చెప్పుకోవాల్సింది, వేరే దారి లేదు. సార్, ఒకరిద్దరు కలెక్టర్లైనా పవన్ కళ్యాణ్ గారి మాట విని ఫాలో అవుతారా? ఎవరు ఫాలో గారు. కలెక్టర్కి ఆయనైతే మాత్రం ఏం చేస్తాడు? కలెక్టర్ గారికి కూడా పొలిటికల్ ప్రెజర్స్ పెరిగిపోయి పైన నుంచి ఒత్తిళ్ళు వచ్చి చూసి చూడనట్టు వదిలేయమంటే ఈ భూ వివాదాలన్నింటిలో ఆయన ఎందుకు ఏలు పెడతాడు? చంద్రబాబు నాయుడు గారు ఊరికే మీడియా కోసం చెప్తుంటారు కలెక్టర్లు బాగా పనిచేస్తే మనకు మంచి మార్కులు పడతాయి, కలెక్టర్లు పనితీరు వల్ల. కలెక్టర్లు మీరు పనిచేయనిస్తారు అసలు? కలెక్టర్ల పనితీరు వల్ల ప్రభుత్వాలు మారేటట్టుంటే ఇంకేమన్నా ఉందా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వీళ్ళు ఇప్పుడున్న పొలిటికల్ సినేరియాలో ఏ పని చేయనివ్వరు. వాళ్ళకు అనుకూలమైన పనులు చేయడానికే అధికార యంత్రాంగం ఉంది అని రాజకీయ నాయకత్వం బలంగా నమ్ముతూ ఉంది. ఏ పార్టీ నేను చెప్పను కానీ అన్ని పార్టీలు అదే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.